హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కడప విజయ్ని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, ఈరోజు నేనైతే నాకు నెలకు ఒక చుట్టి అయితే ఉంటుంది, అంటే చుట్టి సెలవు ఉంటుంది, నెలకు ఒక సెలవు. ఈరోజు అయితే నేను కువైట్ సిటీలో మాలియాకి అయితే వస్తున్నాను. మొత్తం మన తెలుగు వాళ్ళంతా కలుసుకునే ప్లేస్ అనమాట మాలియా, కువైట్లో. మన తెలుగు వాళ్ళంతా కలుసుకుంటారు. టోటల్గా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ అడ్డా అనమాట. అది సిటీకి అయితే నేను చేరుకుంటున్నాను అనమాట. అదో చూడండి, వచ్చేసాను. టైం మధ్యాహ్నం వస్తుంది. జనాలు అయితే కొంచెం పలసగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు. ఈవినింగ్ టైంకల్లా అంతా చాలా భీడు పెరిగిపోతుంది అనమాట, పెరుగుతారు జనాలు. ఇప్పటికైతే అలా ఉన్నారు. ఎండ ఉంది, వేడి ఉంది. ఇంకా ఇక్కడ వేడి అనేది తగ్గలేదు, ఎండ బీభత్సంగా ఉందన్నమాట. అందువల్ల తక్కువ ఉన్నారనమాట. ఈవినింగ్ 6-7 కల్లా ఎక్కువ ఫుల్ అయిపోతారు జనాలు. చూడండి, మొత్తం మన తెలుగు వాళ్ళు కలుసుకునే ప్లేస్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇంట్లో సెలవు అనేది ఉంటుంది, 1-2 అట్లా సెలవులు ఖచ్చితంగా ఉంటాయి మనిషికి. ఎవరెవరు వీలుని బట్టి వాళ్ళు వచ్చి కలుసుకుంటా, ఫ్రెండ్స్తో కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీతో కానీ కలుసుకొని చూసుకొని వెళ్ళి ఏమేమి కావాల్సినవి వస్తువులు అయితేనే ఉంది, సామాన్లు అయితేనే ఉంది, బట్టలు అయితేనే ఉంది, ప్రతి ఒక్కటి మన ఇండియా ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. హోటళ్ళు కానీ ప్రతి ఒక్క తినే ఐటమ్స్ కానీ, టోటల్ బంగారు కానీ మొత్తం కొనేదంతా ఇక్కడే అనమాట. మొత్తం చూపిస్తాను చూడండి. బట్టల షాపులు అయితేనే ఉంది, గోల్డ్ షాపులు అయితేనే ఉంది, ప్రతి ఒక్కటి. ఇక్కడ బీచ్ కూడా దగ్గరే ఉంది అనమాట, పార్కు బీచ్ కూడా ఉంది, అక్కడ కూడా ప్లేస్ బాగుంటుంది. ఇది ఇక్కడ మామూలుగా బస్ స్టాప్లోనే మన హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉండే ఏరియా ఇది మొత్తం అంతా. ఇది మొత్తం ఇక్కడే కలుసుకొని ఇంకా అట్లా బీచ్ దగ్గరికి పార్క్ దగ్గరికి పోయే వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కూర్చొని వెయిటింగ్ చేసే వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసి కూర్చో ఉంటారు. ఇదనమాట. చూడండి, జనాలు ఇంకా రాంగ ఈవినింగ్ అయ్యే కొద్దీ, సాయంత్రం అయ్యే కొద్దీ పెరిగిపోతారనమాట జనాలు. చాలా ఎక్కువ అయిపోతారు ఈవినింగ్కు. ఇది బ్రిడ్జి అనమాట. ఇది ఆవదలకి ముందు మామూలుగా మెయిన్ రోడ్డు దాటుకొని వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి కట్టారనమాట. ఈ బ్రిడ్జి దాటుకొని ఆ సైడ్కి వెళ్ళాలన్నమాట. రోడ్డు దాటి వెళ్తే కన్నా ఫైన్ వేస్తారు పోలీసు వాళ్ళు, దాటకూడదు అనమాట. అందుకే ఈ బ్రిడ్జి కొత్తగా కట్టారు. ఈ బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళాలన్నమాట. అదే అనమాట. చాలా వేడిగా ఉంది, ఇంకా అసలు వేడి అనేది తగ్గలేదు. ఇంకొక నెల వరకు ఉంటుంది అనమాట ఎండలు కువైట్లో. మళ్ళీ తర్వాత చలి అనమాట, చల్లగా ఉంటుంది. ఇది బ్రిడ్జి పైన వెళ్తున్నాను, బ్రిడ్జి పైన తీసాను అది అనమాట వీడియో. ఈవినింగ్ అయ్యేది ఫుల్ అయిపోతారు జనాలు. అసలు ఇది పట్టదు, బ్రిడ్జ్ అనేది పట్టదు అసలు. మన దేవుడి దర్శనానికి క్యూలో ఎలా పోతే అలా నిలబడాల్సి వస్తుంది అనమాట. ఓసారి జామ్ అయిపోతుంది, మొత్తము ఫుల్ జనాలు అయిపోతారు అనమాట. అది అవతల బస్ స్టాప్ కనపడేది, బస్సులు కనపడుతున్నాయి కదా, అవతల అంతా బస్ స్టాప్ అనమాట. అక్కడే దిగేది, ఎక్కేదంతా అక్కడే అనమాట. ఇదే బస్ స్టాపు. ఇక్కడ ఈ సైడ్ దిగేది ఇది. ఆ సైడ్ వచ్చేసి మొత్తం వెళ్ళిపోయే వాళ్ళు, ఎక్కడెక్కడ రూట్లో పోయే వాళ్ళు పోతుంటారు అనమాట. ఇది బ్రిడ్జ్ పైన నుంచి అనమాట యూస్. అది చూడండి, బస్ స్టాప్. అవతలకి వెళ్ళాలన్నమాట. అవతలకి వెళ్తే ఆ పక్క బంగారు షాపులు, గోల్డ్ షాపులు, జ్యువెలరీ షాపులు, ఆ పక్క అట్లే పార్కు, బీచ్కి వెళ్ళచ్చు అనమాట, సముద్రం దగ్గరికి. చాలా బాగుంటుంది ప్లేస్ అక్కడ కూడా. మొత్తం అక్కడ పోయి తినాల్సినంత ఫుడ్ ఐటమ్ తీసుకుపోయి అక్కడ కూర్చొని మనశ్శాంతిగా రిలాక్స్ అయ్యి తిని అక్కడే కూర్చొని తిరిగి వస్తారు. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ సిటీలోకి వచ్చేస్తారు. ఇదన్నమాట. ఇట్లా ఈ సైడ్ అట్లా ఆ సైడ్ షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట. ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి మన ఇండియా ఐటమ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. టోటల్గా ఇక్కడే షాపింగ్ చేసేది మన వాళ్ళంతా ఎక్కువ. చాలామంది ఏముంది, 100% ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారు. బంగారు ఏదైనా సామాన్లు కావాల్సినవన్నీ. ఇది ఆ సైడ్ అనమాట, బంగారు షాపులు, జ్యువెలరీ అనమాట ఆ సైడు. జనాలు రాగా పెరిగిపోతారు అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇప్పటికి అవుతుంట 3:30-4 అవుతుంది అనమాట. ఇంకా 6-7 కల్లా ఫుల్ జనాలు అవుతారు. చూపిస్తాను చూడండి, అది కూడా నైట్ అయ్యే కొద్దీ ఫుల్ జనాలు అవుతారు అనమాట. మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇక్కడికి, మన తెలుగువారి అడ్డా అనమాట ఇది. మొత్తం ఇక్కడికే వచ్చి సెలవులు ఉంటే కానీ ఇక్కడికే రావడం, ఫ్రెండ్స్తో కలుసుకోవడం, మీట్ అయ్యి వెళ్తూ అంటారు అనమాట.
చూడండి ఈవినింగ్ తీశాను చూడండి. ఈవినింగ్ అయ్యే కొద్దీ జనాలు పెరిగిపోతారనమాట. ఎందుకంటే ఎండకు రాలేరనమాట. చల్లబడితే వెళ్దాంలే అని కొందరు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ టైం వస్తారు. జనాలు పెరిగారనమాట. చూడు ఇలా ఉన్నారు. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఫుల్ జనాలు ఉంటారనమాట. ఇట్లా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఫుల్ పెరిగిపోయారు చూడు. ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చేస్తారు. మొత్తం అంతా కువైట్లో ఎక్కడ పనిచేసే వాళ్ళంతా, బయట పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మీట్ అయ్యి వెళ్తుంటారు అనమాట. కలుసుకొని మాట్లాడుకొని తినేసి ఇష్టమైన ఫుడ్ కానీ ఇష్టమైన బట్టలు కానీ ఏం కానీ కొనుక్కొని వెళ్ళిపోతుంటారు అనమాట. చూడండి మొత్తం జనాలు. ఓకే, చూసేశారు కదా. అదే అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మర్చిపోవద్దు. అదే అన్నమాట ఈరోజు. ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, బాయ్.